పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తినే వెజిటేబుల్ పలావ్. తింటే కడుపులో మంటలు, కళ్ళలో నీళ్లు రాకుండా మంచి ఫ్లేవర్తో, అంత ఘాటు ఏమీ లేకుండా చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తినే పలావ్ ఇది. నేను ఇది ఎలా రెడీ చేశాను అనేది చూపిస్తాను. వీటికి కావాల్సినవన్నీ ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అవి వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుంటున్నాను. ఈ మిల్ మేకర్ని వేడి నీటిలో వేసుకుని కొద్దిగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు వేగాక అందులోనే కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకున్నాను. క్యారెట్, బంగాళదుంప వేసుకున్నాను. వీటితో పాటు మిల్ మేకర్లు కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇవి కూడా ఆయిల్లో వేగితే పచ్చి వాసన అనేది పోతుంది, త్వరగానే వేగిపోతాయి. ఇవి కొద్దిగా మగ్గాక వీటిలో టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. ఇవన్నీ మంచిగా మగ్గిపోతున్నాయి. అలాగే ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఇది నేను ఇంట్లో చేసుకున్నదేను. ఇంకా కొద్దిగా కారం కూడా వేశాను. ఇవన్నీ ఈ వెజిటేబుల్స్ పట్టేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎసరుకు సరిపడా ఎంతైతే రైస్ తీసుకుంటామో దానికి సరిపడా ఎసరు పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను. దీన్ని త్వరలనివ్వాలి. తర్వాత ఇలా పొంగు రాగానే దీనిలో మనం రైస్ వేసుకుంటున్నాను. ఇవి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న బాస్మతి రైసు. ఇవి కూడా వేసుకుని ఇందులో మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. మనకి రైస్ అనేది కుక్ అయిపోతుంది. చూసారు కదా, మంచిగా రైస్ కుక్ అయిపోయింది. చాలా చూడటానికి చాలా బాగుంది. మంచి టేస్ట్గా ఉంటుంది ఇలా తయారు చేసుకుంటే. లంచ్ బాక్సుల్లోకైనా ఈజీగా అయిపోతుంది. దీని రుచి చాలా బాగుంది. మంచి ఫ్లేవర్తో ఘుమ్ఘుమ్లాడిపోతుంది వాసన అయితే. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి.